హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం వితిన్ సెకండ్స్లో అయిపోతుందండి. అంత ఈజీగా ఎంతో టేస్టీగా చేయొచ్చు. ఫస్ట్ ఎలానో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి, నెయ్యి కొంచెం దోరగా వేగిన తర్వాత జీడిపప్పు వేసి అవి దోరగా వేయించి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఎండు ద్రాక్ష, వీటిని కిస్మిస్ అని కూడా అంటారండి, వీటిని కూడా దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత సేమియా, ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అండి. బయట షాప్లో రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతాయి, నాన్ రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతాయి. ఇవి రోస్టెడ్ కాబట్టి ఇవి చాలా ఫాస్ట్ అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి తీసుకోండి. ఇవి కూడా కొంచెం ఆల్రెడీ రోస్టే కాబట్టి కొద్దిగా నెయ్యి వేసి అవి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత చిక్కటి పాలు పోయండి, వాటర్ లేకుండా ఉన్న పాలే పోయండి, టేస్ట్ బాగుంటుంది. పాలన్నీ పోసిన తర్వాత అవి కొంచెం ఉడుకుతున్న తర్వాత సేమియా కూడా కొద్దిగా ఉడికిన తర్వాతనే చక్కెర యాడ్ చేయండి. ముందు చక్కెర యాడ్ చేయకండి, చక్కెర యాడ్ చేస్తే సేమియాలు ఉడకవు. అన్నీ వేసిన తర్వాత కొంచెం యాలుక్కాయలు దంచి, ఒక 3 యాలుక్కాయలు దంచి వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేయండి. కొబ్బరి కొంచెం తురిమి పక్కన పెట్టేయండి, దాన్ని కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేయండి. కొబ్బరి, చక్కెర ఇవన్నీ ఉడికిన తర్వాత లాస్ట్ జీడిపప్పు, ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇవన్నీ దాంట్లో వేసేయండి. ఉడికినవి బంద్ చేసిన తర్వాత వేయండి, ఎందుకంటే అవి క్రిస్పీగా ఉండవు ఉడికితే, అందుకే స్టవ్ బంద్ చేసిన తర్వాత వేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.